హలో అందరికీ, మామిడల్లం క్యారెట్ పచ్చడి ముక్కలు ఎలా చేయాలో చూపిస్తాను. వీటిని తొక్క తీసేసి శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. ఈ పచ్చడి ముక్కలు బాగా జలుబు చేసినప్పుడు, కొంచెం జ్వరం వచ్చి తగ్గినప్పుడు ఇట్లాంటివి తింటే నోటికి కొంచెం రుచిగా హితవుగా అనిపిస్తుంది. అలాగే క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలు తరుక్కుందాం. ఇలా సన్నగా తరిగి పెట్టుకుందాము. ఈ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి వేసుకుందాం. మామిడల్లం ముక్కలు కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం చిరుచేదుగాను ఘాటుగా ఉంటాయి కదా. 3 వంతులు క్యారెట్ ముక్కలైతే 1 వంతు మామిడల్లం ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. కొంచెంగా కారం వేస్తున్నాను, ఎందుకంటే పోపులో మళ్ళీ పచ్చిమిరపకాయలు వేస్తాను. కొంచెంగా మెంతులు ఆవాలు వేయించి పొడి చేసుకున్నది వేసుకుందాం. కొద్దిగా రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. శుభ్రంగా కడుక్కుని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం. పచ్చడి ముక్కల్లోకి ఒక అరచెక్క నిమ్మరసం పిండుకుందాము. పుల్ల పుల్లగా బాగుంటాయి ముక్కలు. కారము, ఉప్పు, పులుపు అన్నీ వేసాం కదా, ఇవన్నీ ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పచ్చడి ముక్కలకి సరిపడా నూనె వేసుకుందాం. నూనె కాగింది, కొంచెంగా మెంతులు వేసుకుందాం, కొద్దిగా ఆవాలు. పోపు వేగిపోయింది. 2-3 ఎండుమిరపకాయ ముక్కలు. ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేగిపోయాయి. కాస్త కరివేపాకు, 4-5 పచ్చిమిరపకాయలు ముక్కలు తరిగి వేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు కొంచెంగా ఇంగువ వేసుకుందాం. ఇవన్నీ బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని పచ్చడి ముక్కల్లో వేసుకుందాం. పోపు అంతా ఇందులో వేసుకుని పచ్చడి ముక్కల్లో బాగా కలుపుకుందాము. ఈ ముక్కలు 1 గంట ఆగి తింటే ఊరి ముక్కలు భలే రుచిగా ఉంటాయి. పచ్చడి ముక్కలు పప్పన్నంలోకి, పెరుగన్నంలోకి చాలా రుచిగా ఉంటాయి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.